శివభక్తుల శివనామస్మరణల మధ్య అమర్నాథ్ యాత్ర ప్రారంభమైంది. భక్తులంతా కూడా ఆ మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు ఎదురు చూస్తూ ఉన్నారు. వచ్చే నెల 28 వరకు అమర్నాథ్ యాత్ర కొనసాగనుంది. అయితే 2 రోజులుగా వర్షం కురుస్తున్నప్పటికీ వాతావరణం అనుకూలంగానే ఉండడంతో యాత్రకు అధికారులు అనుమతిస్తున్నారు. పెహల్గాం మార్గంలో 10,000 మందిని, బాల్తాల్ మార్గంలో 10,000 మంది యాత్రికులకు అనుమతి ఇచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు బృందాలుగా పెహల్గాం, బాల్తాల్ బేస్ క్యాంపుల నుంచి పవిత్ర మంచులింగ దర్శనానికి ఉత్సాహంగా బయలుదేరారు. ఇక హిమలింగ దర్శనానికి 4 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. యాభై రోజుల పాటు కొనసాగే అమర్నాథ్ యాత్రలో దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది పాల్గొంటారు. జమ్మూ కాశ్మీర్లోని హిమాలయ పర్వత శ్రేణిలో దాదాపు 12,750 అడుగుల ఎత్తులోని అమర్నాథ్ గుహలో సహజ సిద్ధంగా ఏర్పడ్డ మంచు శివలింగాన్ని దర్శించుకుంటారు. ఈసారి అమర్నాథ్ యాత్రకు గత ఏడాదితో పోలిస్తే సౌకర్యాలు చాలా మెరుగ్గా ఉన్నాయని యాత్రికులు చెబుతున్నారు. అమర్నాథ్ యాత్ర ప్రారంభం సందర్భంగా ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. భక్తుల ప్రయాణం సురక్షితంగా, మంగళకరంగా సాగాలని ఆకాంక్షించారు. బాబా బర్ఫానీ దర్శనంతో కూడిన ఈ పవిత్ర అమర్నాథ్ యాత్ర మన ఆధ్యాత్మిక సంప్రదాయం, సాంస్కృతిక ఐక్యతలో ఒక నిరంతర అధ్యాయం అని కొనియాడారు. యాత్రికుల కోసం 5 తీర్మానాలతో కూడిన ప్రత్యేక లేఖను కూడా ప్రధాని మోదీ విడుదల చేశారు.